ఇది మనకు 7th అక్టోబర్ మార్నింగ్ సెక్షన్లో జరిగిన పేపర్. సో దీని యొక్క ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రంగా ఎస్టిమేటెడ్ రాజు's expected height at the age of 20 years. Based on his height at an age of 2 years, the principle underlying this. 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రము డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్, వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. డెవలప్మెంట్ ఈజ్ కుములేటివ్, వికాసం సంచితమైనది. ఆప్షన్ 3 డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దశకు సాగును. ఆప్షన్ 4 డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్, వికాసమును ప్రాగృక్తీకరించవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వికాసమును ప్రాగృక్తీకరించవచ్చు. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. According to Piaget, the cognitive structure that helps the individual to understand his or her experience. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం లిబిడో, స్కిమాటా, ఇన్సైట్ఫుల్ అంతర్దృష్టి, ప్రిసెప్షన్ ప్రత్యక్షం. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కిమాటా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The stage at which the symptoms of senility appears in the individual. వ్యక్తులలో సెనిలిటీ లక్షణం కనిపించే దశ. సో ఇది మనకు కీ పేపర్లో అయితే దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి మనకు 1 మార్క్ యాడ్ స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. According to Erikson, the stage is feeling as intuitive and guilt. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ చైల్డ్హుడ్ బాల్య దశ, ప్లే ఏజ్ క్రీడా దశ, ఎర్లీ అడల్ట్హుడ్ పూర్వ వయోజన దశ, అడోల్సెన్స్ కొమర దశ. సో ప్లే ఏజ్లో చొరవ మరియు తప్పు చేశాననే భావన పిల్లలలో ఏర్పడుతుంది క్రీడా దశలో. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A student is capable of learning a subject perfectly, but learns only a little of himself. The rest he learns perfectly with the help of others. The difference between student learning by himself and learning completely with the help of other is called. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంచెం మేరకు నేర్చుకుంటాడు, మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తానుగా నేర్చుకునే దానిని ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవడానికి మధ్య తేడాను ఇలా అంటారు. ఏమనంటారు? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The child apperception test was developed by. పిల్లల గ్రాహక పరీక్షను రూపొందించిన వారు స్కిన్నర్, ఎస్ బెల్క్, ఎబింగ్హౌస్, హెర్మన్ రోషక్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎస్ బెల్క్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A student's chronological age is 8 years and his mental age is 10 years. His IQ is. ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయసు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాశక్తి 125.
Option 4 is the correct answer. Action research is a process searching for a solution of a real life problem. Action research is a process searching for solution of real life problem. This definition was given by నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వచించినది స్టీఫెన్ ఎం కోర్, స్టీఫెన్ కిమ్స్, పియర్ స్కిన్నర్, అబ్రహం మెస్లో. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టీఫెన్ కోర్. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని అంటారనేది స్టీఫెన్ ఎం కోర్ యొక్క నిర్వచనము. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థింకింగ్ అబౌట్ వన్స్ ఓన్ థింకింగ్ ఈజ్, తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడం అనేది రీజనింగ్ వివేచన, ప్రిసెప్షన్ ప్రత్యక్షం, క్రియేటివిటీ సృజనాత్మకత, మెటా కాంగినేషన్ స్వబుద్ధి. తన ఆలోచనలను ప్రక్రియను తనకు తానుగా ఆలోచించుకోవడమే మన స్వబుద్ధి, మెటా కాంగినేషన్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్, సరికాని జతను గుర్తించండి. టైప్ థియరీ రూప ఉపగమ సిద్ధాంతము కేటిల్. ట్రైట్ థియరీ లక్షణాంశ ఉపగమ సిద్ధాంతము ఆల్పోర్ట్. సైకో అనాలసిస్ మనోవిశ్లేషణ ఫ్రైడ్. సైకో సోషల్ డెవలప్మెంట్ స్టేజ్ మనోసాంఘిక వికాస దశలు ఎరిక్సన్. సో ఇక్కడ ఇన్కరెక్ట్గా ఉన్నది ఆప్షన్ 1 టైప్ థియరీ క్యాటిల్. రూప ఉపగమ సిద్ధాంతము క్యాటిల్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కండిషనల్ స్టిమ్యులస్ ఇన్ ఏ క్లాసికల్ కండిషన్ ఈజ్, శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అనేది సెలైవా లాలాజలం, ఫుడ్ ఆహారం, బెల్ గంట, వాటర్ నీరు. సో గంట ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అనేది బెల్ గంట. As per Ebbinghaus retention curve, the percentage of forgetting after 2 days is. ఎబింగ్హౌస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం అనేది 72%, 75%, 79%, 66%. 72%. ఎబింగ్హౌస్ ధారణ వక్రరేఖ ప్రకారం రిటెన్షన్ కర్వ్ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం అనేది 72% అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ఎట్ ఇనీషియల్ స్టేజ్, ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది కాంక్రీట్ అండ్ సింపుల్, మూర్తం మరియు సరళ. అబ్స్ట్రాక్ట్ అండ్ సింపుల్, అమూర్తం మరియు సరళం. కాంక్రీట్ అండ్ కాంప్లెక్స్, మూర్తం అండ్ సంక్లిష్టం. అబ్స్ట్రాక్ట్ అండ్ కాంప్లెక్స్, అమూర్తం మరియు సంక్లిష్టము. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ అండ్ కాంప్లెక్స్, అమూర్తం మరియు సంక్లిష్టము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అబ్స్ట్రాక్ట్ అండ్ కాంప్లెక్స్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పేర్, సరికాని జతను గుర్తించండి. ఎఫెక్టివ్ డొమైన్ రిసీవింగ్. భావావేశ రంగం గ్రహించడము. కాంగ్నేటివ్ డొమైన్ సింథసిస్, జ్ఞానరంగము సంశ్లేషణం. సైకోమోటర్ డొమైన్ ఎవాల్యూషన్, మానసిక చలనాత్మక రంగం మూల్యాంకనము. అఫెక్టివ్ డొమైన్ క్యారెక్టరైజేషన్, భావావేశ రంగ శీలస్థాపనం. సో దీంట్లో ఇన్కరెక్ట్ వచ్చేసి సైకోమోటర్ డొమైన్ ఎవల్యూషన్ అన్నది మనకు కాంగ్నేటివ్ డొమైన్కి సంబంధించినది. మానసిక చలనాత్మక రంగం
మూల్యాంకనము. ఆప్షన్ 3 is the correct answer. Raju learnt a set of 25 meaningless words in 20 attempts. After a week, he relearned the same list. This time he took 8 attempts. His saving score is. రాజు 25 అర్ధరహిత పదాల గల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకునేటప్పుడు ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతనిని పొదుపు గణన వచ్చేసి 60%. ఆప్షన్ 2 is the correct answer. When a person who can draw with his right hand can also easily draw with his left hand, shows this type of transfer of learning. కుడి చేత్తో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యాసన బదలాయింపుకి వస్తుంది. పాజిటివ్ అనుకూలం, నెగిటివ్ ప్రతికూల, 0 శూన్యం, బైలేటరల్ ద్విపార్శ్వం. సో బైలేటరల్ కిందకి ద్విపార్శ్వం కిందకి వస్తుంది. ఆప్షన్ 4 is the correct answer. The figure ground relationship was first explained by. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు మొర్గన్, హంటర్, రూబిన్, పీటర్సన్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రూబిన్. ఆప్షన్ 3 is the correct answer. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు రూబిన్. The figure ground relationship was first explained by Rubin. Option 3 is the correct answer. The Brunner's theory of instruction gave more importance to this type of motivation. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఆప్షన్ 1 ఎక్స్టెంట్రిక్ మోటివేషన్ బహిర్గత ప్రేరణ, అచీవ్మెంట్ మోటివేషన్ సాధనా ప్రేరణ, ఇన్సెంట్రిక్ మోటివేషన్ అంతర్గత ప్రేరణ, క్రియేటివ్ మోటివేషన్ సృజనాత్మకత ప్రేరణ. సో దీని యొక్క ఇన్సెంట్రిక్ మోటివేషన్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం మనకు అంతర్గత ప్రేరణను ప్రాధాన్యత ఇచ్చింది. సో ఆప్షన్ 3 is the correct answer. The term motivation is derived from emotion. The term emotion is derived from. ఎమోషన్ అను పదం క్రింది పదం నుండి ఏర్పడినది. ఏ పదం నుండి? లాటిన్ వర్డ్ నుంచి ఏర్పడినది. లాటిన్ పదం ఎంవోర్ అనే పదం నుండి ఏర్పడడం జరిగింది ఎమోషన్. నెక్స్ట్ క్వశ్చన్. Learning is the process of change in behavior due to experience and training. This definition was given by. అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చిన వారు. అభ్యాసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఇచ్చిన వారు హిల్గార్డ్ హంటర్, డెసికో క్రాఫర్డ్, కింబ్లే, హారెన్ హాన్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హిల్గార్డ్ అండ్ హంటర్. ఆప్షన్ 1 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్. The disability in reading is due to చదవడంలో ఆసక్తకు కారణమైనది అలెక్సియా. ఆప్షన్ 1 is the correct answer.
The meaning of file format BMP is bitmap files. Bitmap files. Option 2 is the correct answer. Bitmap files. Driving according to traffic light is related to ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది స్టిములస్ జనరలైజేషన్, ఉద్దీపన సామాన్యీకరణం, స్టిములస్ డిస్క్రిమినేషన్, ఉద్దీపన విచక్షణ, ఎక్స్టెన్షన్ విలుప్తీకరణము, స్పాంటేనియస్ రికవరీ అయత్న సిద్ధ స్వాస్థము. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్దీపన విచక్షణ. స్టిములస్ డిస్క్రిమినేషన్, ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది ఉద్దీపన విచక్షణ. ఆప్షన్ 2 is the correct answer. ECCE stand for Early Childhood Care and Education. ECCE stand for Early Childhood Care and Education. Next question. The section refers RTE 2009 as a right of child free and compulsory education. RTE 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 1, సెక్షన్ 6. సెక్షన్ 1 is the correct. RTE 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ 1. ఆప్షన్ 3 is the correct answer. The continuous comprehensive evaluation CCE enacted in Andhra Pradesh is నిరంతర సమగ్ర మూల్యాంకనమును ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరము 2012 నుంచి 2013. 2012 నుంచి 2013లో దీన్ని ప్రారంభించడం జరిగింది సిసిఈని. నెక్స్ట్ క్వశ్చన్. లక్ష్మి ఫెయిల్డ్ ఇన్ లవ్ దెన్ స్టార్టెడ్ రైటింగ్ పోయమ్స్ టు ఫర్గెట్ ఇట్. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది, అది మర్చిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఇది దేని కిందకు వస్తుంది? ప్రొజెక్షన్ ప్రక్షేపణం, సబ్లిమేషన్ ఉదాత్తీకరణము, రియాక్షన్ ఫార్మేషన్ ప్రతిచర్య నిర్మితము, డిస్ప్లేస్మెంట్ విస్థాపనము. ఇది సబ్లిమేషన్కి చెందినది. ఉదాత్తీకరణము. ఆప్షన్ 2 సబ్లిమేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉడాసిటీ అనేది అన్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొవైడింగ్ మార్క్స్ను అందజేసే సంస్థే ఉడాసిటీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The aim of సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర ప్రోగ్రామ్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో అమలు పరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ఉద్దేశం ఏమిటంటే ప్రొవైడింగ్ స్టూడెంట్ కిట్స్, విద్యార్థికి అవసరమైన వస్తువులను అందజేయటమే ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకము. ఆప్షన్ 3 కాన్సెప్ట్ ఆఫ్ ఎల్ఏడి ఫుల్ ఫామ్ వచ్చేసి లాంగ్వేజ్ అక్వజిషన్ డివైస్ ఈజ్ రిలేటెడ్ టు భాషాగ్రహణ యంత్రం భావన వీరికి సంబంధించినది. స్కిన్నర్, చామ్స్కీ, బండూరా, కోల్బక్. చామ్స్కీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.